సిటీ లైఫ్ కి వీడ్కోలు పలికి అడవిలో గుహ జీవితం, మౌనం, ధ్యానం, ప్రశాంతత కోసం ఓ విదేశీ మహిళ కుటుంబంతో కలిసి అడవిలో నివసించడం సంచలనంగా మారింది. ధ్యానం సంగతి అటుంచితే ఆమె తిరిగి ప్రాణాలతో బయటపడడం కష్టమని భావించిన పోలీసులు ఆమెను అక్కడి నుంచి తప్పించేశారు. గోకర్ణ రామతీర్థ కొండల గర్భంలో ఉన్న ఓ ప్రమాదకర గుహలో రష్యాకు చెందిన మహిళ ఒకరు తన 2 కుమార్తెలతో కలిసి నివసిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రశాంతత కోసం అడవి వెతికిన ఆ తల్లి ఇప్పుడు భద్రత కోసం పోలీసుల సహాయాన్ని కోరాల్సిన పరిస్థితి ఎదురైంది. కర్ణాటక గోకర్ణలోని రామతీర్థ మారుమూల ప్రమాదకరమైన గుహలో ఓ రష్యా మహిళ 2 కుమార్తెలు నివసిస్తున్నారు. గస్తీ సమయంలో గోకర్ణ పోలీసులు అడవిలో లోతుగా ఉన్న టెంపరరీ నివాసంలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. జూలై 9న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గోకర్ణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పర్యాటకుల భద్రత కోసం రామతీర్థ కొండ ప్రాంతంలో గస్తీ కాస్తున్నప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అడవిలో జల్లెడ పడుతున్నప్పుడు ప్రమాదకరమైన కొండ చెరువులు విరుగుపడే ప్రమాదం ఉందని పోలీసులు నిర్ధారించారు. గుహ దగ్గర కదలికను వారు గుర్తించారు. దర్యాప్తులో రష్యా సంతతికి చెందిన నీనా కుటీనా 40 ఏళ్ల వయసున్న మహిళ 2 కుమార్తెలు ప్రేమ, ఆమాతో గుహలో నివసిస్తుందని తేలింది. ఏకాంతం కోసం ఆమె గోవా నుంచి గోకర్ణకు వచ్చిందని విచారణలో తేలింది. సిటీ లైఫ్ తనకు నచ్చడం లేదని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో తాను గోకర్ణ గుహను ఎంచుకున్నట్టుగా చెప్పింది. ధ్యానం, ప్రార్థనలో పాల్గొనడానికి తనకు అడవే కరెక్ట్ అని భావించానని ఆమె చెప్పింది. అయితే ఆమె లక్ష్యం ఆధ్యాత్మికమే అయినా పిల్లల భద్రత గురించి పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. గుహ ఉన్న రామతీర్థ కొండ గత ఏడాది పెద్ద కొండ చెరువులు విరుగుపడ్డాయి. విషపూరిత పాములు, వన్యప్రాణులకు నిలయంగా ఉంది. దీంతో ఇక్కడ నివసించడం ప్రమాదకరమని పోలీసులు చెప్పారు. మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రమాదాల గురించి చెప్పి పోలీసులు ఆ కుటుంబాన్ని రక్షించారు. మహిళ అభ్యర్థన మేరకు ఆమెను కుంటా తాలూకాలోని బంకికొడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసి స్వామి యోగారత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు. అధికారులు మరింత దర్యాప్తు చేయగా నీనా తన పాస్పోర్టు, వీసా స్థితి గురించి వివరాలు చెప్పలేదు. తన రికార్డ్స్ అడవిలో పోయాయని ఆమె చెప్పగా గోకర్ణ పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్మించిన శోధనలో ఆమె పాస్పోర్టు, వీసా పత్రాలు దొరికాయి. నీనా మొదట ఏప్రిల్ 17, 2017 వరకు చెల్లుబాటు అయ్యే బిజినెస్ వీసాపై భారతదేశంలోకి ప్రవేశించిందని తేలింది. ఏప్రిల్ 19, 2018న ఎగ్జిట్ పర్మిట్ జారీ చేశారు. ఆమె తర్వాత నేపాల్కు వెళ్లి సెప్టెంబర్ 8, 2018న తిరిగి భారతదేశంలోకి ప్రవేశించింది. మహిళ ఆమె 2 పిల్లలను తిరిగి రష్యాకు తిరిగి పంపించేందుకు వీలుగా ఉత్తర కర్ణాటక పోలీసు సూపరింటెండెంట్ బెంగళూరులోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసును సంప్రదించింది.